హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ వెన్నీ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నేను మీ ముందుకు ఒక ప్లెయిన్ అండ్ సాఫ్ట్ శారీ అలాగే బ్లౌజ్ అనేది తీసుకొని వచ్చానండి. సో ఇది నేను డైలీ వేర్గా నేను పర్చేజ్ అనేది చేశాను. సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. అలాగే మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో మనము ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా మనకి చాలా బాగుంటుందండి. సో మనకి ఐరన్ కూడా అవసరం లేదనమాట. సో నాకు ఇది నచ్చి నేను ఇది పర్చేజ్ అనేది చేశానండి. సో మనకి డైలీ వేర్కి చాలా బాగుంటుందని నేను ఇప్పుడు సమ్మర్లో చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే మనకి స్వెట్ అనేది రాదండి. సో ఇలాంటివి యూజ్ చేసినప్పుడు సో అందుకోసం నేను ఇది పర్చేజ్ చేశానండి. సో దీన్ని నేను ఎంతకి పర్చేజ్ చేశాను, అలాగే మనకి దీని కాస్ట్ ఎంత, సో అలాగే మనకి బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను అనేది మీతో నేను షేర్ చేస్తానండి ఈ వీడియోలో. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా, సో ఇది శారీ అండి. సో మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్లో ఇచ్చాడు. సో దీన్ని నేను క్లియర్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. సో మనకైతే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. చూడండి మనకి ఎంత స్మూతీగా ఉందో. అలాగే మనకి ఫ్లవర్స్తో అనేది ఇచ్చాడనమాట. సో ఇది మనకి బ్లాక్ కలర్ కాదండి, బ్రౌన్ కలర్ అనమాట. సో కొద్దిమంది బ్లాక్ అనేది ఇష్టపడారు కదా. సో ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ శారీ అండి. అలాగే ప్లెయిన్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ అనమాట. సో దీన్ని నేను ఓపెన్ చేసి మీకు ఎలాగుంది అని చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత గ్రాండ్గా ఉందో. సో మనకి జస్ట్ ఫ్లవర్స్ లాగా ఇచ్చాడనమాట. సో మనకి ఈ శారీ అనేది చాలా బాగుంటుందండి. సో మనకి కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో కింద వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ అవుట్ లాగా ఇచ్చాడనమాట. సో మొత్తం ఫ్లవర్సేనండి. సో ఓవరాల్ మనకి శారీ అనేది ఫుల్ ఫ్లవర్స్తో అనేది వచ్చిందండి. సో మనకి టాప్ టు బాటమ్ వరకు ఫ్లవర్సే వచ్చాయి. సో మనకి ఇలా లైట్గా బ్రౌన్ కలర్ బార్డర్ లాగా అనిపిస్తుందండి. సో మనకి కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీ అనేది. సో మొత్తం మనకి ఇలాగే వచ్చిందండి. సో చూడండి మనకి టాప్ టు బాటమ్ అనేది ఈ శారీ మొత్తం మనకి ఇలాగే వచ్చిందండి. సో నేను అలాగే ఈ శారీకి ఫాల్ అనేది వేయించుకున్నాను. సో ఫాల్ ఉంటే చాలా ఫినిషింగ్ అనేది మనకి చాలా బాగుంటుందండి. సో ఇలాంటి కలర్స్ మనకి బ్రైట్నెస్ కూడా వస్తుందండి మన స్కిన్ అనేది. సో అందుకోసం నేను ఈ కలర్ బాగుంటే పర్చేజ్ అనేది చేసుకున్నానండి. సో చూసారు కదా శారీ. ఇప్పుడు బ్లౌజ్ అనేది మీకు చూపిస్తానండి నేను. సో చూడండి ఫ్రెండ్స్, మనకి బ్రౌన్ కలర్ బ్లౌజ్ అనేది చాలా సూపర్గా వచ్చింది. మనకి ప్లెయిన్ అవుట్లో అనమాట. సో చూడండి మనకి ఇది కూడా ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగా వచ్చిందండి. సో ఇప్పుడు నేను మీకు ఇది ఎలా స్టిచ్ చేయించుకున్నాను అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. సో బ్యాక్ నెక్ ఎలా, ఫ్రంట్ అలాగే హ్యాండ్స్ అనేది మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. సో చూడండి ఫ్రెండ్స్, మనకి నేను బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనకి పాట్ షేప్ లాగా అండి. సో చూడండి మనకి ఇలా మనకి పాట్ లాగా అన్న కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి రాంబస్ లాగా ఉంటుంది కదండి. సో ఇది వచ్చేసి రాంబస్ స్టైల్లో నాకు స్టిచ్ చేసింది అనమాట. సో ఈ నెక్ మాత్రం మనకి బ్యాక్కి చాలా బాగుంటుందండి. సో అందుకోసమే నేను ఈ నెక్ అనేది పెట్టించుకున్నాను. సో ఇది వేసుకుంటే మనకి చాలా గ్రాండ్గా ఉంటుందండి నెక్ అనేది మనకి. సో చూడడానికి చిన్నగా అనిపించినా మనకి వేసుకుంటే చాలా వెడల్పుగా అనిపిస్తుందండి ఇది. సో ఈ నెక్ నాకు నచ్చేసి నేను ఈ నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు హ్యాండ్స్ అనేది చూపిస్తానండి. సో చూడండి మనకి ఇక్కడ నేను ఫ్రిల్స్ లాగా పెట్టించుకున్నాను. సో కుచ్చులు అంటారు కదండి. సో ఇలా స్మాల్ కుచ్చు పెట్టించుకున్నానండి. సో మొత్తం ప్లెయిన్ అయితే మనకి బాగుండదు అనేసి నేను ఇక్కడ శారీ క్లాత్ అనేది వేయించి ఇక్కడ కుచ్చులు అనేది మనకి పెట్టించుకున్నానండి. సో ఇది బాహుబలి హ్యాండ్స్ అయితే కాదండి, మనకి జస్ట్ ఫ్రిల్ టైప్ అనమాట. సో మనకి ప్లెయిన్ అయితే బాగుండదు అనేసి నేనైతే ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నానండి. సో ఇదంతా మనకి బ్లౌజ్లో పీస్ అనమాట.
అలాగే మనకి ప్లెయిన్ బాగుండదు అనేసి అలాగే నేను ఇక్కడ పైపింగ్ అనేది వేయించుకున్నానండి. బట్ చూడడానికి మాత్రం చాలా 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 బాగుంది. చూడండి మనకి హ్యాండ్ అనేది ఇది మనకి 10 లెంత్ అలా ఉంటుందండి. మనకి లెంత్ అనేది 10 సెంటీమీటర్స్ అలా ఉంటుంది. సో ఇది మాత్రం వేసుకుంటే మాత్రం కలర్ కాంబినేషన్కి మనకి చాలా చాలా బాగుంటుందండి. సో నేను వచ్చి హ్యాండ్స్ అనేది ఈ విధంగా పెట్టించుకున్నానండి. అలాగే ఫ్రంట్ మామూలు యాజ్ యూజువల్గా సింపుల్గానే పెట్టించుకున్నానండి. సో ఇక్కడ పైపింగ్ గీపింగ్ ఏం లేదు మనకి. సో ఇక్కడ వచ్చేసి మనము ప్లెయిన్గానే పెట్టించుకున్నానండి. సో దీనికి ఈ హ్యాండ్స్ అనేది చాలా బాగా సెట్ అయ్యాయండి. చూడండి ఫ్రెండ్స్ మనకి హ్యాండ్స్ అనేది ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయో. ఆల్రెడీ ఫ్రిల్లింగ్ అనేది మనకి ఇలా చాలా ఎత్తుగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడే మనకి ఈ ఫ్రిల్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి. సో మనకి ఇట్లా లోపలికి ఉంటే అంత అనిపించవన్నమాట. సో వేసుకుంటే మనకి ఇంకా చాలా పైకి వచ్చి చాలా క్యూట్గా ఉంటాయండి. సో నాకు నచ్చేసి ఈ బ్లౌజ్ అనేది నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నానండి. సో చూసారు కదా మనకి డైలీ వేర్కి మా దగ్గర అయితే స్టిచెస్ చాలా తక్కువ ఉంటాయండి మనకి కాస్ట్ అనేది. సో జస్ట్ 120 రూపీస్కే మనకి ఇది అనేది ఆమె స్టిచ్ చేసి ఇస్తుందండి. బట్ బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, దీని కాస్ట్ అనేది నేను చెప్తానండి. శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 250 రూపీస్ అనమాట. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 250 రూపీస్. సో బ్లౌజ్ అలాగే మనకి స్టిచ్చింగ్కి 120 అలాగండి. సో మొత్తం మనకి జస్ట్ 500 రూపీస్లోనే ఈ మొత్తం శారీ బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. బట్ మనము ఒక 10 ఇయర్స్ కట్టినా కూడా ఈ శారీ అనేది మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. సో నాకు నచ్చి ఈ శారీ అనేది పర్చేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇది వీడియో షేర్ చేయాలనిపించింది మీకు. సో అందువల్ల నేను ఈ వీడియో అనేది మీకు పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఎవరైనా ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నా శారీ కనుక మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.